రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తాళ్లపల్లిలో బిగ్ టీవీ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించడంతో పాటు మందులను కూడా అందించారు. బిగ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు. గైనకాలజిస్ట్, ఐ స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్లు తమ సేవలు అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. సో మేడం, మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చిన మహిళలు కానీ మరి ఇతర వ్యక్తులైనా కానీ ఎలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు? మోస్ట్లీ ఇప్పుడు నేను చూసిన వాళ్ళందరూ లైక్ పీసీఓడి, పీసీఓఎస్ కామన్ కదా. అండ్ మోస్ట్లీ ఇంకా మ్యారీడ్ ఫీమేల్స్లో విల్ సీ ద మోస్ట్ కామన్ ఫైబ్రాయిడ్స్ ఉండడము, అడినోమయోసిస్ కంప్లైంట్స్ని బట్టి ఐ కెన్ డయాగ్నోస్ దిస్ కేసెస్. అండ్ ఏజ్డ్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు పీసీఓడి వాళ్ళతో చాలా ఉన్నారు కాబట్టి నేను మోస్ట్లీ వాళ్ళకి చెప్పడం అయితే ఎక్సర్సైజ్ అవి చేయమని చెప్పేసి అని అన్నాను. డైట్ కంట్రోల్ కూడా చాలా వర్క్ చేస్తే దానివల్ల హార్మోనల్ చేంజెస్ కొంచెం బ్యాలెన్స్ ఉండే అండ్ స్ట్రెస్ కూడా లేకుండా ఉంటే దట్ విల్ హెల్ప్ అవుట్ దెమ్ అని చెప్పేసి చెప్పా. అండ్ జనరల్ కేసెస్ కూడా మోస్ట్లీ ఇప్పుడు రెస్పాన్స్ ఉన్న పేషెంట్స్ అందరిది చూస్తే మంచి రెస్పాన్స్ ఉంది ఈరోజు. మెడికేషన్ అది మేము ప్రొవైడ్ చేసాము వాళ్ళది. ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అవి రాసి తర్వాతకి లైక్ హాస్పిటల్ వరకు రీచ్ అవ్వమని చెప్పేసి రూల్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి చెప్పాము. సో అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ ఎవరైతే పీసీఓడి, పీసీఓఎస్ వల్ల, ఎందుకనంటే ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ శాతంగా వాళ్ళు చేస్తున్న వర్క్ అయినా కానీ లేకపోతే స్ట్రెస్ వల్లనైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే బెటర్ అంటే? ఇలాంటి లైక్ యాక్చువల్లీ అయితే పీసీఓడిలో, పీసీఓఎస్లో కానీ ఇది సిస్టిక్ డిసీజ్ అండ్ సిండ్రోమ్ కాబట్టి మోస్ట్లీ దే వెయిట్ గెయిన్ అనమాట. సో ఆయిలీ ఫుడ్స్, అది జంక్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేస్తే చాలా బెటర్. అండ్ స్లీప్ సైకిల్ కూడా చాలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ కాబట్టి. అండ్ దీంట్లో వచ్చేసి డైట్ వచ్చేసి లైక్ ఆయిలీ ఫుడ్స్ తినకుండా ఉండడము, ప్రాపర్గా ఓట్స్ ఇలాంటిది ఫైబర్ రిచ్ ఫుడ్ అవి తినడం వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల ఆధారంగా వారికి ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా ప్రస్తుతం క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే వారికి అవసరమైనటువంటి మెడిసిన్స్ అయితే రికమెండ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మెడికవర్ వారు ఈ ఉచిత వైద్య శిబిరంతో పాటు ఇక్కడ ఉచితంగా మందులు కూడా మనకి పంపిణీ చేస్తున్నారు. వచ్చిన పేషెంట్స్కి మనం అక్కడ చూసుకోవచ్చు కూడా, మనకి ఇక్కడ ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ప్రిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టాబ్లెట్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వారికి అందించడం అయితే జరుగుతుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెకప్ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన మందులన్నీ అయితే ఇక్కడ నుంచి ఫ్రీగా తీసుకొని వెళ్తున్నారు. అంటే మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే కేవలం పరీక్షలే కాదు, వారికి మందులు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. సో అంటే వాళ్ళు బయటికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఖర్చు చేసి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం అన్నీ కూడా ఇక్కడ వారికి అందుబాటులోనే ఉన్నాయి. సో ఈ విధంగానైతే ఇక్కడ ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ అయినా అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా వరకు కూడా పేద ప్రజలు, అదేవిధంగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వారు ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా కూడా వారు ఖర్చును చూసి భయపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఇబ్బందులను కూడా, వాళ్ళ ఆరోగ్య సమస్యలను కూడా తీర్చవచ్చు అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు మరియు ఇక్కడ వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు కూడా అంటున్నారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు ఉచిత వైద్య శిబిరాన్ని అయితే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. వారికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవిటి మొత్తం కూడా తీరిపోతున్నాయని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంజుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.